నమస్తే. మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్, అంతకుముందు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానంగా విధానపరమైనవి. ఇందులో కొంత గందరగోళం ఉన్నది, గజిబిజి ఉన్నదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం. బడ్జెటు మునుపటి కంటే నంబరు ఎక్కువ కనబడుతున్నప్పటికీ దాని వలన ఆశించిన ప్రయోజనం ఉంటుందా అని భిన్న సమూహాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నది? వీటి గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మీకు ఢిల్లీ దగ్గర కానీ హైదరాబాదు సచివాలయం బాగా దూరం కదా? అట్లేం లేదు. సచివాలయానికి నేను ఏఐసీతో బాగా దోస్తానుంది. పిసిసి తోటి కూడా ఉన్నది, సీఎం గారితో కూడా ఉన్నది. ఎవరితో మాకు విభేదం లేదు. అంటే ఏదో పోస్ట్ రావాలి కదా, మరి మీకు ఎందుకు రాలే? అది పోస్టులది మళ్ళా అది వేరే విషయాలు. పోస్టులది రాకపోవడానికి సన్నిహితత్వానికి లేకపోతే దానికి సంబంధం లేదు. నేను అజాత శత్రువును. నన్ను ఎవడన్నా శత్రువు అనుకుంటే వాడి పొరపాటు. అంతే, మీరు చేయగలిగింది ఏం లేదు. నేను చేయగలిగింది ఏం లేదు. నేను ఎవరిని శత్రువుగా చూడను. అసలు రాజకీయాలలో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. ఓకే, ఇప్పుడు మరి బడ్జెట్ విషయం, ప్రత్యర్థులు నా పార్టీ వాళ్ళు ఎట్లయితారు? ఎదుటి పార్టీ వాళ్ళు ప్రత్యర్థులు అవుతారు. కాబట్టి నా పార్టీ వాళ్ళందరూ నా స్నేహితులే. ఓకే, సంతోషం. మీ పార్టీ వాళ్ళు లేదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన స్థూలంగా మీ అభిప్రాయం ఏమిటి? అంటే బడ్జెట్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా ఏ బడ్జెట్ పెట్టినా, ఏ పార్టీ పెట్టినా, కేంద్ర పెట్టినా, రాష్ట్రాలు పెట్టినా కొంత అంకెల గారడైతే నడవక తప్పదు. ముందుగా బడ్జెట్ అనేటువంటిది ప్రజలలో ఒక విశ్వాసాన్ని నింపేటువంటిది. అంటే మనకు ఒకటి ఉంది, మనకు సోర్స్ ఒకటి ఉంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ వర్గాలకు వి హ్యావ్ అ సోర్స్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటిదే బడ్జెట్. దాంట్లో మీకు తెలుసు, వాస్తవికమైనటువంటి సంఖ్యలకు ప్రపోజ్డ్ సంఖ్యలకు తేడా ఉంటుంది. దాని నుంచి వచ్చి మళ్ళీ ఖర్చు పెట్టే కాడికి వచ్చేసరికి ఇంకా ఆయా విభాగాలలో ఉన్నటువంటి యాక్టివిటీని బట్టి ఆడున్నటువంటి మంత్రివర్గము, మంత్రుల యొక్క ఇనిషియేషను, అధికారుల యొక్క ఇనిషియేషన్, ఇవన్నీ బట్టి ఆయా వర్గాలకు ఏం చేరాలనో చేరుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్లో ఒక క్రైసిస్లో వచ్చినటువంటి బడ్జెట్స్. క్రైసిస్ అంతే కదా, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇవాళ స్టేట్ ఉంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్పినారు ఇంతకుముందు కూడా. సో రియల్లీ తెలంగాణ రాష్ట్రము ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. అంటే లేని దాన్ని మీరు ఎక్కువ పదే చేసి చెప్పడం వలన ఒకటి గ్రోత్ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతున్నది. ప్రజలు ఆత్మస్థైర్యం కోల్పోయేలాగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని విపక్షాల ప్రధాన అంటున్నాయి. కానీ లేని దాన్ని మేమేం చెప్పలే. ఇప్పుడు మనం అంటే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ, బడ్జెట్ మీద మాట్లాడుతూ, అప్పుల విషయం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వమే 3.5 లక్షలు 4 లక్షలు అరౌండ్ అని చెప్తున్నారు అప్పులోనే. అది వాళ్ళు డిఫైన్ చేసుకోవడానికి చెప్తున్నారు. వాస్తవమే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్ ప్రకారం అది కరెక్టే. బట్ ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్స్ ఇక్కడ తీసుకొచ్చి రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే నాన్ ఆడిటబుల్ అప్పులు ఎక్కువ చేసినారు. ఒక జాతర వస్తుందండి, మేడారం జాతర వచ్చింది, జాతరకి డబ్బులు ఇస్తారు. అట్లాంటి వాటికి జాతరలకు, పుష్కరాలకు ఇట్లాంటికి ఇచ్చే డబ్బుల మీద ఆడిట్ ఉండదు. కాగి పెద్ద మాట్లాడదు. అట్లాగే కాళేశ్వరం లాంటి దానికి కూడా ఎక్కువ కాగిన మాట్లాడేటువంటి అవకాశం లేకుండా అది కూడా అట్లాగే చేశాడు. సో ఈ అప్పులు అది 4 ఇదో 4 కలిపి 8 దగ్గర ఉన్నది. ఇది మరి ప్రశంసలు ఎక్కువ ఉన్నాయి కదా కేంద్ర ప్రభుత్వం. 2-3 మాట్లాడుకుందాము. ఈ రాష్ట్రం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. సీక్వెన్స్ ఏందనంటే కేసీఆర్ పట్టుకున్నది నీళ్ళ మీద పట్టుకున్నాడు. సో నీళ్ళు వస్తే నిధులు వస్తాయని, నిధులు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఆయన కాన్సెప్ట్. సరే, ఒక్కొక్కరికి ఒక కాన్సెప్ట్. బట్ తెలంగాణ వచ్చే సమయానికి ఏదైతే పేరుకపోయిన నియామకాలు ఉన్నాయో
అవి చేయాల్సిన సంపూర్ణ బాధ్యత కేసీఆర్ గారు ఉండే. 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ లేకుండా చేసి ఏ బిడ్డలైతే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిండో వాళ్ళ పరంపరలు నడిచినటువంటి త్యాగం చేసి గ్రూప్ 1 ఎగ్జామ్స్ నాకు గుర్తుంది. బుచ్చన్న గారు మీరు కూడా ఉన్నారు ఉద్యమంలో. కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1. ఏం చెప్పినారు? నేను కూడా జేఏసీలో ఉన్నా. ఏం చెప్పినాము? వాడేవాడు ఇవ్వడానికి తెలంగాణ వచ్చినాక మన ఉద్యోగాలు మనకి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 సంవత్సరాల తర్వాత మేము వచ్చినాక మొన్న ఎప్పుడో వచ్చిన. అంటే ఈ 12 సంవత్సరాల ఒక జనరేషన్ ఖతం అయిపోయింది కదా. అయిపోయింది. ఉద్యోగాలు మీరన్నది కరెక్ట్గా. దాని మీద ఆ మధ్య ఒక ఆరోపణ వచ్చింది, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది. అది ఇంకా దారుణమైన విషయం. అది నిజమే, బేస్లెస్ దారుణమైన విషయం. సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికి ఉద్యోగాలు సంపాదించుకోవడం అనేటువంటిది అంతకంటే దురదృష్టం తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణను కొట్లాడిన వాళ్ళకు ఇంకా అంతకంటే దురదృష్టం లేదు. నాకు ఉద్యోగం రాకపోతేమే, కానీ నా తరాలకు ఏవైతుందో ఏదైతే హక్కులు రావాలో అవి రాలే. అది ఎవరి త్వరగా అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకున్నటువంటి తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ నేతృత్వంలో రాకపోతే జాతీయ పార్టీల నేతృత్వంలో తెలంగాణకు నిజంగా న్యాయం జరుగుతుందండి. నేను ఐఎమ్ ద పర్సన్ హూ హ్యాస్ సపోర్టెడ్ ఇన్ ద జేఏసీలో ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ చేసింది. కానీ ఇదే కోదండరామ్ గారు చేసిన తప్పిదాలు తక్కువేం లేవు. కోదండరామ్ గారు నేతృత్వంలో మేము మాట్లాడినప్పుడు మేము ఏం చెప్పినాము? తెలంగాణ రాష్ట్ర సమితికే సపోర్ట్ చేద్దామన్నాం. జేఏసీ మొత్తం ఇది ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నాం. ఎందుకన్నాం? దట్ డజంట్ మీన్ దాట్ మేము బీజేపీని కాంగ్రెస్ను అగౌరవపరచడం కాదు. అమ్మ సోనియా గాంధీ కంటే గొప్పలు ఎవరు లేరు ఇవాళ తెలంగాణ ఇవాళ ఆశీలైందంటే. ఆ పార్టీ పట్ల ఆ తెలంగాణ ఇంకో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ను, లేకపోతే ఒక అమ్మ అయితే ఇంకొక అమ్మ చిన్నమ్మ అనుకున్నాం. అంత రెస్పెక్ట్ తెలంగాణ ప్రజలకు ఉన్నది, నాకు ఉంది వ్యక్తిగతంగా, నేను కూడా ఉన్నది. బట్ ఐఎమ్ ద పర్సన్ హూ ప్రపోజ్ లెట్ us గో విత్ ద టీఆర్ఎస్. ఎందుకు తెలుసా? జాతీయ పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత నేతలందరూ కూడా ద పిగ్ బ్యాక్ లీడర్స్ ఆఫ్ ద ఆంధ్ర. వీళ్ళు ఎందుకు స్వాతంత్రం లేదు, వీళ్ళు ఏకపక్షంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు. అదే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అయితే తెలంగాణ ప్రయోజనాలకి ఇలా తమిళనాడులో తమిళ పార్టీలు ఏవైనా, అది డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇప్పుడు వస్తున్న కొత్త పార్టీలు కావచ్చు, ఎవడున్న తమిళనాడు ప్రయోజనమే ప్రధానము, దాని తర్వాతనే ఇంకో విషయం. అట్లాంటి సందర్భంలో నేను చెప్పిన టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేద్దామని. ఎందుకు చెప్పినాము? తెలంగాణ కోసమే ఇది పాటుపడుతుందని. మరి తెలంగాణ కోసమే పాటుపడుతుందని ప్రజలంతా నమ్మి నీకు ఇస్తే, తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా సీమాంధ్ర వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత అయినది. చివరికి పేరే మార్చుకున్నటువంటి ఘనత అయినది. సరే, ఆయన పేరు మార్చుకుంటు కాబట్టి ఇవాళ విపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో అనుకుందాం. అది కాళేశ్వరం దగ్గరికి వద్దాం మనం. కాళేశ్వరం దాని ఇంపాక్ట్ ఇక్కడ వరి ఉత్పత్తిలో, ధాన్య ఉత్పత్తిలో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్నది. రికార్డు స్థాయిలో ప్రొడక్షన్ వస్తున్నది. మీరు ఒకటి గమనించాలి, కాళేశ్వరం కట్టిన తర్వాత కాళేశ్వరం కట్టొద్దని మేము అనలేదు, ఇప్పుడు కట్టిన దాన్ని వృధా అని కూడా నేను అంటలేను. బట్ మీరు ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, ఈ 10 సంవత్సరాలు ఆయన ఉన్న 29 సంవత్సరాలు కాళేశ్వరం కారణంగా ఆయకట్టు స్థిరీకరణ జరిగి ఉండొచ్చు, కానీ ఆయకట్టుకు సంబంధించినటువంటి పంటలు పెరిగినాయి అనేటువంటి శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఆ నీళ్ళను మనం వాడుకోలే. ప్రతిసారి మనకు దైవం ద్వారా వచ్చినటువంటి సహజ వనరుల ద్వారా వచ్చినటువంటి వాటర్ వల్ల మాత్రమే మన వ్యవసాయం అంతా నడిచింది, మన ఉత్పత్తులు పెరిగినాయి. చెరువుల పూడికటి నేను వస్తున్నా. నేను అందుకే స్థిరీకరణ అంటున్నా, చూసినారా? ఆ స్థిరీకరణ ఏంటంటే ఈ చెరువులు నింపడము, గొలుసు కట్టు చెరువులను నింపడము, గ్రౌండ్ వాటర్ పెరగడము, ఇదంతా కూడా కాళేశ్వరం యొక్క ప్రాజెక్టుతో జరిగింది అనేటువంటిది నిర్విధాంశం. పార్టీలో ఉన్నంత మాత్రాన వ్యతిరేకించాలనేటువంటిది మూర్ఖుని కాదు. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ ఉద్యమ బిడ్డను. తెలంగాణ కోసము ఎవరు ఏ మంచి చేసినా కూడా
డెఫినెట్గా సెల్యూట్ చేస్తాం. అది కేసీఆర్ చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇంకొకరు చేసినా కూడా. కాబట్టి తెలంగాణకు ఒక భూగర్భ జలాల విషయంలో, చెరువుల విషయంలో మీరు అన్నది కరెక్ట్. కానీ పంటలు ఒకేసారి పెరిగిపోయినాయి అనేటువంటిది సహజంగా పెరిగినాయి. దాంట్లో దీనిది కూడా ఉడతాభక్తిగా దీనిది కూడా కొంత భాగస్వామ్యం ఉన్నదని చెప్పొచ్చు. కానీ కాళేశ్వరం వాటర్ను మనం కరెక్ట్గా ఉపయోగించుకోలేదు సార్. ఆయన ఉన్న 10 ఏళ్లలో కూడా ఉపయోగించుకోలేదు. సరే మనం మాట్లాడదాం దాని మీద. కానీ ఇక్కడ ఇవాళ మన బడ్జెట్కి వద్దాం. మళ్ళీ అక్కడ నుంచి మనం అటువైపు వెళ్ళిపోయినాం. కానీ ఇవాళ బడ్జెట్ విషయంలో ప్రధానంగా ఉద్యోగులు ఇవాళ వార్త కూడా వచ్చింది, రిటైర్డ్ అయిన వారికి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్న ఒకటి. విద్యారంగానికి నంబరు 26-27 వేల కోట్లు అనేది, కానీ అది దేనికి ఏమిటో దాంట్లో స్పష్టత లేదు అనే గందరగోళం కూడా ఉన్నది. ఇప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో గత ప్రభుత్వం నుంచే ఈ పరంపర స్టార్ట్ అయింది. ఆయన ఈ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ని ఎగ్గొట్టడానికే దాన్ని పోస్ట్పోన్ చేయడానికే 58 నుంచి 61 చేసిండు. ఎవడు అడిగిండండి ఈ రాష్ట్రంలో? ఏ ఉద్యోగ సంఘం అడిగింది? ఏ ఉద్యోగి అడిగిండు? ఏ టీచర్ అడిగిండు? ఏ ఎంప్లాయీ అడిగిండు 61 చేయమని? ఎవరు అడిగినారు? అక్కడ వందల కొద్దీ, వేల కొద్దీ, లక్షల కొద్దీ నిరుద్యోగులు అక్కడ ఏడుస్తుంటే 58 నుంచి 61 చేసేటువంటి దురుద్దేశం ఏంటి? కేవలము వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ని ఆపడం కోసమే నేను ఉద్యోగస్తునిగా పనిచేసిన. సో నాకు తెలిసి ఈ లోతుపాతులని కూడా ఈ ఏజ్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది ప్రతిసారి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా టు ఎస్కేప్ ఫ్రమ్ ది బెనిఫిట్స్ ఇవ్వడం నుంచి ఎస్కేప్ కావడానికి అది అక్యుములేట్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని ప్రాపర్గా అటెండ్ చేయలేదనేది కూడా నిర్విధాంశమే. ఓకే, అంగీకరిస్తున్నారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. నేను సత్యమే మాట్లాడదలుచుకున్నా. మా ప్రభుత్వం కొద్దిగా ఏదైనా ఫెయిల్యూర్ అయితే మేము ఫెయిల్యూర్ కాదని లేకపోతే మూర్ఖంగా ఆలోచించాలి. ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో అది చెప్పుకుంటేనే మేము దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నం మా ముఖ్యమంత్రిగా లేకపోతే మా ఇది ఫైనాన్స్ మినిస్టర్గా ఈ అక్యుములేటెడ్ బడ్జెట్లో ఇది అంటే ఈ టీచర్ సంబంధించి బెనిఫిట్స్ విషయంలో లేకపోతే ఎంప్లాయీ సంబంధించిన దాంట్లో దీన్ని అటెండ్ చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అయితే టు ఎక్స్టెంట్ పాసిబుల్ ఎంతైతే అటెండ్ చేయాలనో, ఎక్కడైతే తీర్చాలో అక్కడ దాకా రాలేదు. దాని కారణంగా కొంతమంది రిటైర్మెంట్లో ఉండి కూడా, అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కాదు, అంతకు ముందు కూడా రిటైర్ అయిన వాళ్ళకే రాలే ఇప్పటిదాకా. ఓ సీక్వెన్స్లో వస్తుంది 1 ఇయర్ వస్తుంది. ఇది కొంత ఆలస్యము. నేనేమంటున్నానంటే మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి, మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ ద మోస్ట్ నీడీ ఫెలోస్. కాబట్టి ప్రభుత్వము వెంటనే అది ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ అయింది. ఇంకెక్కడన్నా మూసీలో లేకపోతే 4th సిటీలో వాటికి పెట్టేది కొద్ది రోజులు ఆపుదాం. ఫస్ట్ మేము చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బకాయిలేను ఇది ఒక్క ఉదుటినే కేసీఆర్ ఒకటి స్టార్ట్ చేసిండు. 4 విడతలలో 5 విడతలలో 18 విడతలలో నెలకింత ఇచ్చుకున్నాడు. ఇట్లా వద్దు కొసరులు. ఒకసారి వస్తే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు ఎంప్లాయీస్లో. బట్ మ్యాక్సిమం నాకు తెలిసి 70% ఆఫ్ ఉద్యోగస్తులు పూర్తిగా ఆ వచ్చే ఉద్యోగ దాని మీద బాధపడి ఉంటారు. చాలామంది నియత్ ఉంటారు, బదనాం అవుతారు. ఒక 5% డబ్బులు తినేటోళ్ళతో బదనాం అవుతారు. కానీ ఎక్కువ మంది ఉద్యోగస్తున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నా, ప్రభుత్వంలో ఉండి చేస్తున్నా. ముందు ఏడ్చేవాడు కడుపు కాలేవాడికి తీర్చాలి. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ బకాయిలు తీర్చాలనేది నేను ఈ బడ్జెట్లో 26,000 కోట్లు ఇచ్చినారంటారు కదా, ముందు ఆ బడ్జెట్లో మొత్తం బకాయిలు తీర్చేసేయండి. డిఏలు గిఏలు అన్నిటితో తీర్చేసిందనంటే అసలు ఉద్యోగస్తులే కదా మనకు రియల్ అంబాసిడర్స్. పబ్లిక్ దగ్గరికి మన మాటను తీసుకుపోయేది వాళ్ళే కదా. ఈ అవేర్నెస్ కేసీఆర్కు లేక కాదు, కావాలని వేసి ఉద్యోగస్తులతో పెట్టుకున్నాడు. మేము కూడా ఆ పని చేయకూడదు. ఎన్టీ రామారావు కూడా అట్నే ఉద్యోగస్తులతో పెట్టుకొని కథమైనాడు. కేసీఆర్ కూడా అట్నే కథమైనాడు. కాంగ్రెస్ కూడా ఇట్లా ఉంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ సెట్ బ్యాక్ టు అస్. కానీ కదా మీకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆశించే స్థాయిలో మద్దతు ఉన్నది అనిపిస్తున్నదా?
ఈ ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? మద్దతు అంటే అదే అంటున్నా, ఎందుకంటే కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు ప్రభుత్వం నడిచింది. కానీ ఇవాళ మీరు వైద్యం అన్నారు, ఒక వైపు ఏమో బడ్జెట్ ఏమో కేటాయింపులో గందరగోళం ఉన్నది. ఈ ఇట్లాంటి గందరగోళం నేనేమంటున్నానంటే అంటే కేటాయింపులు ఇప్పుడు వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ ఉన్నదని ఫీల్ అవుతున్నారు. కానీ అంటే ఎందుకు అట్లా ఆలోచిస్తే 26,000 కోట్లు ఇచ్చిన వాళ్ళ నుంచి మొత్తం బకాయిలు తీర్చారని ఎందుకు అనుకుంటున్నారు? ఓ మొత్తం బకాయిలు ఇచ్చే ఉద్దేశం లేదని ఎందుకు అనుకుంటున్నారు? అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో వచ్చే తర్వాత మోడల్ స్కూల్స్ అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ సార్, భవిష్యత్తు అది భవిష్యత్తు. ఇప్పుడు వెంటనే పోయి పబ్లిక్ స్కూల్ కట్టము, ఇప్పుడు వెంటనే 2 నెలల పబ్లిక్ స్కూల్ నిలబడదు, స్టూడెంట్స్ కూడా రారు. ఇట్ టేక్స్ టైమ్, వీ నో వెరీ వెల్, అండ్ పబ్లిక్ ఆల్సో నో వెరీ వెల్. దానికి టైం తీసుకుంటుంది. నీడ్ ఏంది? ప్రాధాన్యత క్రమం. ఇప్పుడు ఒక మాట కొద్దాం, ప్రాధాన్యత క్రమాన్ని తీసుకుందాం. పోయినసారి 1000 గురుకులాలు కేసీఆర్ అన్నారు కాబట్టి ఈసారి మళ్ళీ 1000 మోడల్ స్కూల్ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అట్లా కంపారిజన్ ఏం లేదు. అవి కనబడుతూ అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం అట్లా వస్తుంది. అభిప్రాయం అట్లా వస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఆయన పెట్టిన గురుకులాలకు ఈయన అంటున్నటువంటి వీటికి మురళి గారు లాంటి మేధావులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కారణంగా అంటున్నారు. కానీ ఇప్పుడు వెంటనే చేయాల్సినటువంటి ప్రాధాన్య క్రమం ఒకటి చెప్పింది కదా, ఆ ప్రాధాన్య క్రమంలో ఫస్ట్ బకాయిలు తీర్చాలి. రెండో ప్రధాన క్రమం ఏంటంటే ఇప్పుడు ఉన్న స్కూళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదే కూలిపోతూ ఉంటే కొత్తది కడతానంటే ఎవడు నమ్ముతాడు మనల్ని? ఎట్లా నమ్మాలా? ఇప్పుడున్నటువంటి అంటే నేను ఆయన తక్కువ చేస్తలేను మురళి గారిని, కానీ ఆ విద్యారంగంలో ఆయన అడ్మినిస్ట్రేటర్గా లేడు, విద్యారంగంలో అకాడమిక్గా లేరు. విద్యారంగంలో అకాడమిషియన్గా అడ్మినిస్ట్రేటర్గా ఉన్న నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, నేను కాకుండా కోదండరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో యాక్చువల్లీ ఈ విద్యా కమిషన్కు నేతృత్వము కాంగ్రెస్ తోటి కాంట్రిబ్యూషన్ ఉన్న నాలాంటి వాళ్ళు, లేదా కాంగ్రెస్కి అనుబంధం ఉన్న కోదండరామ్ లాంటి వాళ్ళు, విద్యా వ్యవస్థతోటి సంపూర్ణ సంబంధం ఉన్నటువంటి లింబాదిర్ లాంటి వాళ్ళు, లేకపోతే ప్యాపిరెడ్డి లాంటి వాళ్ళు ఈ విద్యా సంస్థలను మునిగి తేలి అసలు దీంట్లో ఉన్న వాళ్ళను పెట్టుండేది ఉంటే ఒక విశ్వేశ్వరరావు గారిని పెట్టినరు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఆ కమిషన్ ఏదైతుందో అది మొత్తం పరిపూర్ణత లేదు. వాళ్ళు తీసుకునేటువంటి అభిప్రాయాలు మేము ఈ మధ్యనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. దాంట్లో కూడా అందరు ప్రొఫెసర్ని పిలిచినాం. నో పాలిటిక్స్, నో పొలిటికల్ మాట్లాడదు, అంత అకాడమిక్ మాట్లాడడం. అందరు చెప్పింది ఏంటంటే ద ఎక్స్టెంట్ టు అనుభవం ఉన్నటువంటి అనేక మంది విద్యావేత్తలను కన్సిడరేషన్లో తీసుకురావాలా. సో దానివల్ల కొంత గ్యాప్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈయన ఇచ్చినాడు కదా అనే దాంతో ఆయన ఓకే అంటున్నారు. కానీ ఇది ప్రాక్టికాలిటీ కాదు. ప్రాక్టికల్ ఏంటంటే ఇప్పుడున్నట్టు మోడల్ స్కూల్స్ ఉన్నాయండి మా దగ్గర 192 మోడల్ స్కూల్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి మారుమూల గ్రామాలలో. అది ఇట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ అది మన్మోహన్ సింగ్. మారుమూల మండల కేంద్రాలలో మోడల్ స్కూల్ పెట్టాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటువంటిది ద డ్రీమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ 2004 to 2014. దాన్ని ధ్వంసం చేసింది బీజేపీ వచ్చిన తర్వాత. మన దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క చలువతోటి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని గవర్నమెంట్కు అనుసంధానం చేసినాడు. అంటే ఇట్లాంటి జడ్పీ స్కూల్స్ ఉన్నాయి, అలా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీటిని ఎస్టాబ్లిష్మెంట్ అని నేను ప్రయారిటీ చెప్తున్నా. ఫస్ట్ 26,000 కోట్లలో ఫస్ట్ అంటే మళ్ళీ మనం ఈ మురళి రిపోర్ట్ మీదకి వెళ్ళిపోయినాం. రేపు పోతలే, నేను అని నుంచి వస్తున్నా బ్యాక్. సో నేను అక్కడికి వెళ్ళి ముందేమో ప్రియారిటీ బకాయిలు తీర్చడం, రూపాయలు లేకుండా బకాయిలు తీర్చాలి. ఆశీర్వాదం దొరుకుతుంది ఎంప్లాయీస్ నుంచి. హ్యాపీగా పనిచేయాలి వర్కర్. ఎప్పుడైనా కూడా ఒక అసిస్టెంట్స్ ఒక ఇది సహాయకుడు పనిచేసేటప్పుడు చాలా హ్యాపీగా పనిచేయాలా, హ్యాపీగా టీచర్ పనిచేసుకోవాలా. రేపు నాకు కూడా వస్తాయి, రిటైర్మెంట్ దగ్గర ఉన్న అందరూ నాకు పైసలు వస్తే రాదు అనేటువంటి బెంగతోటి ఈ స్కూల్లోకి పోతున్నారు ఇలా ఎంప్లాయీస్. అది ఉండకూడదు, అభద్రత ఉండకూడదు. పరిష్కారం చూపించాలంటారు మీరు? ఇమ్మీడియట్గా చేయాల్సిందే. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ముందు ఇక్కడ చూసిన తర్వాత మనం కొత్తదానికి పోదాం. ఇక్కడ ఇదే బడ్జెట్లో మరొక అంశం ఉన్నది. గత ప్రభుత్వం పైన మీరు అప్పులు అని చెప్పి ఇక్కడ వీళ్ళు కూడా అప్పులు. ఈ మధ్య లెక్కలు వచ్చినాయి, 62,000 కోట్లు, 70,000 కోట్లు, 80,000 కోట్లు. ఈ వరుసగా అప్పుల 3 ఏళ్ల కాలంలో వచ్చిన అప్పుకు సంబంధించింది. మరి గత ప్రభుత్వాన్ని 100 కోట్లు 1000 కోట్లు అప్పులని చెప్పి అప్పుడు కేసీఆర్ చెప్పుకొని పాలమూరు రంగారెడ్డి ఉంది, కాళేశ్వరం ఉంది, 1000 గురుకులాలు ఉన్నాయి. ఈ 2.5 ఏళ్లలో
వేల కోట్ల అప్పు కానొస్తున్నది. ఒక్కటి చూపించండి ఏది ఉందో. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిందండి. ఇప్పుడు మేము తెస్తున్న అప్పులని పాత అప్పులు కట్టడానికి చాలా స్పష్టంగా చెప్పినారు. నువ్వు 8 లక్షల కోట్లు నెత్తిన పెట్టి వాటికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మన్ను మషాన అదంతా ఉండగా ఇప్పుడు తెచ్చే దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ డెవలప్మెంట్కి పోతలేదు, లేదా సంక్షేమానికి పోతలేదు. సంక్షేమానికి కూడా మేము ఎన్హాన్స్ ఏం చేయలే. మేము చెప్పిన ఎన్హాన్స్ చేసినామా? మీరు అమలే లేదు, లేదు కదా. 2500 ఇచ్చిన ఇవన్నీ సంక్షేమానికి పోతలేవు. కానీ గత అప్పులు వాటికి మిట్టిలు కడుతున్నాం అని ఇది ఎస్కేప్ అనిపిస్తలేదు. ఎస్కేప్ ఏం కాదు, అది ఉన్న వాస్తవం. మీరు లెక్కలు తీసుకోండి సార్. మేమేమైనా అబద్ధం చెప్తే డాక్యుమెంటరీలో ఎవిడెన్స్ తీసుకోండి. ఎంత అప్పు తెచ్చినామో ఆ అప్పులో ఎంత ఈ వడ్డీలకు తర్వాత అసలు కట్టినాము అనేది లెక్కలు చూసుకోండి. నేను ప్రతిపక్ష మిత్రులను కూడా ఏమంటున్నా అంటే బీ ప్రాక్టికల్. మీరు అడగండి, డాక్యుమెంట్ అడగండి. నువ్వు ఎంత చెప్పినావు, నువ్వు ఎంత తెచ్చినావు, 60,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినావు, దాంట్లో దేనికి ఎంత కట్టినావు అని లెక్క అడగండి. నేను ఒక మాట చెప్తే ఇక్కడ అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ పత్రికలు వచ్చింది కూడా. గడిచిన 10 ఏళ్ల కాలంలో మాంసం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 ఏళ్ల కాలంలోనే చేపల పరిశ్రమ తెలంగాణ టాప్ ఉన్నది ప్రొడక్షన్ చేయడంలో. వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. ఒక ఆదాయాన్ని క్రియేట్ చేసే పని ఏమన్నా చేసి మరి ప్రత్యక్షంగా రాలేదు, పరోక్షంగా రాలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ నేతల యొక్క జేబులు నిండినాయి, వాళ్ళ ఖజానా మిండింది. ప్రత్యక్షంగా రాలేదు, పరోక్షంగా రాలేదు. నేను ఊళ్ళలో తిరిగినప్పుడు ఇది కేసీఆర్ గొర్రెలేనానంటే కేసీఆర్ గొర్రెలే సార్, 15 రోజులకే చచ్చిపోయినాయని చెప్పినారు. నేను ఎవిడెన్సెస్ ఇప్పిస్తాను. నా దగ్గర వీడియో క్లిప్పింగ్ ఉన్నాయి. నేను రామప్ప దగ్గర పోయిన ఒకరోజు అడిగిన కేసీఆర్ గొర్రెలు, అయ్యా ఆయన గొర్రెలు తెచ్చుకుంటే మేము బతకపోతాము, తెచ్చినాయని వారం రోజులు చచ్చిపోయినాయి అని చెప్పినారు. అట్లా అంటే నీకు గొర్రెలది స్కామే, ఎక్కడో దగ్గర కాదు, అది మొత్తం ఆర్గనైజ్డ్, స్టేట్ మొత్తం ఆర్గనైజ్డ్. చేపలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా జరిగినాయి. ఆర్గనైజ్డ్గా జరిగింది కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం పట్టుకొని కూడా లేకపోతుంది. నేను చెప్తున్నా కదా, ఇలా ప్రభుత్వం పట్టుకోవచ్చు కదా మీరు అన్న. ఆర్గనైజ్డ్ కరప్షన్ కేసీఆర్ చేసింది అంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్. దేశంలో ఎవరు మధు కూడా లాంటి వాళ్ళు అటకన పట్టుకొని దొరికిపోయినాడు. బట్ కేసీఆర్ దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కరప్షన్. అంత వ్యవస్థీకృతమైనటువంటి కరప్షన్. ఇవాళ లేకపోతే ఎవరో అనలే, వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు. రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగినాడు, ఇలా 100 కోట్లకే ఎట్లా వచ్చిందని ఇది నేనలే, కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ ఒక సభలో ఏం చెప్పిండు, అసలు మనం ఎందుకు ఓడిపోయినామంటే మనం ఈ ప్రభుత్వంలో బాగా సంపాదించుకున్నాం, మీరు బెంజ్ కార్లలో తిరుగుతున్నారని, మన కార్యకర్తలు ఫార్చునర్లో తిరుగుతున్నారని ఏడ్చిండు మన మీద, అందుకే ప్రజలు నమ్మిండు మనం అవినీతి చేసినామని, అందుకని మేము ఓడిపోయినాం అని అన్నాడు. అంటే ఆయన ఒప్పుకుంటున్నట్టే కదా. ఒప్పుకోవడం కాదు అంటే ఒక రాంగ్ నెరేషన్ను మనం మౌనంగా ఉన్నాం, జనం నమ్మిరని అర్థం. నెరేషన్ కాదు, ఫార్చునర్ కార్ అక్కడ కనిపిస్తూ ఉండే, బెంజ్ కార్ ఇక్కడ కనిపిస్తుంది, ఫామ్ హౌస్లు అక్కడ కనిపిస్తుండే, ప్రజలు గుడ్డోళ్ళు అనండి. నెరేషన్ నెగిటివ్గా తీసుకోవడానికి ప్రజలు గుడ్డోళ్ళ. కాళేశ్వరం అక్కడ కూలిపోయేది కనిపిస్తూనే ఉండే, అది కూలగొట్టిననేది అంటున్నారు వాళ్ళు. ఇక ఇప్పుడు అబ్బర పూలు అంటే తోకబారని అంటారు. ఒకడు కూలగొట్టినంటాడు, ఒకడు బాంబులు పెట్టిండంటాడు, ఎవరైనా నక్సలైట్లో పెట్టిండంటారు. ఇక నక్సలైట్లు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరి మీద పెట్టాలా, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలా. ఎప్పటి నుంచి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేసిరని అంటారండి. అనడానికి ఏమన్నా నాలుక, ఏమన్నా నా ఇష్టం నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడతారు. అదే బడ్జెట్ మీద ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడదు. మళ్ళీ ఎందుకు ఇట్లా అంటే దగ్గర 2 లక్షల కోట్ల పైబడి మళ్ళీ అప్పు 2.5 ఏళ్ల కాలంలో అయ్యిందండి. నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు మా అప్పులకు ఒక తేడా ఉంది. వాళ్ళు ఇచ్చుకునేటువంటి ఏదైతే అది వడ్డీ రేట్లు చాలా ఎక్కువ తెచ్చినారు. ఈసారి వడ్డీ రేట్లు తగ్గించినాం, దీనివల్ల కొంత మిగులుబాటు అవుతుంది. తర్వాత అవినీతి ఎక్కువ జరిగింది. అసలు సత్యలేఖనుడు ఆయన ఎవరు, మనం ఎప్పుడైనా ఆయన మాట్లాడినప్పుడు మన నాయని నరసింహారెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కమిషన్ కాకతీయ అని అన్నాడు, కానీ ఎప్పుడైనా మిషన్ కాకతీయ అని లేదు ఆయన. అంటే ఇక నోటి నుంచి అట్లా యాదృచ్ఛికంగా వెలువడుతుంది కదా. కాబట్టి దాంట్లో కొంత అభివృద్ధి జరగలేదు అని మొత్తమే జీరో అనేటువంటి, నిన్న ఎవరో మాట్లాడుతూ టీఆర్ఎస్ అయినా జీరో బడ్జెట్ అని ఓ మాట అన్నాడు. అట్లా జీరో అని నేను అంటలేను. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ తెలంగాణకు దక్కింది. ఆదాయ వనరులు
తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశమే అది. అసెంబ్లీలో బడ్జెట్ పైన మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది ఇది అప్పుల బడ్జెట్, ఇది దీనికి ఒక గమ్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి బడ్జెట్కు. కేసీఆర్ మొదలు అగ్రికల్చర్ మీద ఒక కాన్సన్ట్రేషన్, సాగునీటి రంగం మీద ఒక కాన్సన్ట్రేషన్, హైదరాబాదు స్టేట్ క్యాపిటల్ దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉన్నది. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీదేమిటి చూపించండి అనే ఒక ప్రశ్న ఇప్పుడు పదే అంటున్నారు. అట్లా కాదండి, ఆయన చేసిన పాలనా సిస్టమే మేము చేస్తామా? ఆయన నుంచి నేర్చుకోవాలనా? రెడ్డి వచ్చి మొదలెడు అన్నట్టుగా ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలన నేర్చుకోవాలనా? కాంగ్రెస్ 60 ఏళ్ళ అనుభవం ఉన్నదండి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకు 60 ఏళ్ళ అనుభవం ఉన్నది. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండో అది చెప్తే, కేసీఆర్ ఏం చెప్తున్నా అది చెప్తే మళ్ళీ మమ్మల్ని కూడా ఇంటికి పంపించారు. మీకు ముద్ర ఉండాలి కదా. మాకు ముద్ర ఉన్నది కదా, ఇది ఒక ప్రజాపాలన కింద తీసుకెళ్తున్నాం కదా. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఫస్ట్ మేము ఇచ్చింది ఏం తెలుసా అండి? ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం. నిర్బంధ రాజ్యం నుంచి, పోలీసు రాజ్యం నుంచి స్వేచ్ఛ. ఒక మాట ఇది అనుకుందాం, ఒక మాట అంత పోలీసు రాజ్యమే ఉంటే గనక మీరు అంత ఫ్రీగా మాట్లాడే వల్ల అంత ఏం ఫ్రీగా మాట్లాడలే. ఎవడో నాలంటోడు తెగించినోడు మొండోడు మాట్లాడింది తప్పితే మిగతా వాళ్ళు అందరు మూసుకొని కూర్చున్నారు. ఎవరు మాట్లాడినరండి? ఏ పెద్ద లీడర్ మాట్లాడి మా దగ్గర నుంచి మాట్లాడి చెప్పండి. నేను డైరెక్ట్ అడుగుతున్నా, మాకు మా పార్టీ లీడర్స్ని అడుగుతున్నా, ఎవడు ఫైట్ చేసిండండి? తలవారు తిప్పింది ఎవరున్నారండి? లాస్ట్ మినిట్లో లాస్ట్కి వచ్చి అందరు ముందు నిలబడి వాళ్ళందరూ పోయింది. అసలు కొట్లాడిన వాళ్ళు నాలంటోడు, బెల్లా నాయకుడు, అద్దకి దయాంకర్, లేకపోతే మల్లు రవి, శ్రవణ్ కుమార్ మా పార్టీలు లేకుండా వెళ్ళిపోయినాడు. 10 మంది కొట్లాడిండ్రు, మీడియా నిగ్గదీసినారు. మరి మీరంతా ఎమ్మెల్యేలు కాలే, మంత్రులు కాలేదు కదా? లేదు, అదే అంతే ఉంటుంది. భారతదేశ చరిత్ర పురాణాల దగ్గర నుంచి కూడా చరిత్ర ఏంటంటే కష్టపడ్డాడు పక్కన ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చినోడు వలసవాదుడు ముందుకు వెళ్ళిపోతాడు. దిస్ ఈజ్ ద హిస్టరీ అండ్ పురాతన హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ అనుకోండి, పురాతనం అనుకోండి. అది మహాభారత రామాయణం పోయినా కూడా అట్నే ఉంటుంది, మహాభారత రామాయణాలు పోయినా అట్నే ఉంటుంది. ఆధునిక భారతంలో నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా అట్నే ఉంటుంది. కొట్లాడిన వాళ్ళు ఎంతమంది మా దగ్గర నాకు బాగా గుర్తుందండి. శ్రీధర్ రెడ్డి గారు అని ఉండే, తెలంగాణ ఉద్యమంలో 4 ఫ్రంట్లో ఉండే. ఆయన నేను దగ్గరగా చూసినా కూడా ఆయన దగ్గర. ఆయన గురించి చెప్పనోళ్ళు ఉండరు. 69 ఉద్యమానికి ఏమన్నా అయింది? ఆయన ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, కనీసం ఏదైనా ఓ మంచి పదవి కూడా రాలే. అంటే కష్టపడ్డ వాళ్ళకి అంత ఈజీగా రావు. ఆ కష్టపడోలే ప్రధాన పీఠం మీద కూర్చున్నప్పుడు అది సాధ్యమవుతుంది. అట్లా కష్టపడ్డ కేసీఆర్ ప్రధాన పీఠం మీద కూర్చున్నప్పుడు కూడా న్యాయం జరగలే. కొంతమేరకు జరిగింది అనుకో, కొంతమేరకు జరగలే ఆయనప్పుడు కూడా. కానీ ఎందుకో కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ అనే పదం అసలు ఎవరు అనట్లేదు. కనీసం ఎక్కడో ఉపన్యాసంలో విందాము. నేను నిన్న మాట్లాడినాను, బీసీ చైర్మన్. మీరు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి మీరు అనడం ఇంత విచిత్రం ఏముంది? మీరు అనడమే, మీరు ఎట్లాగో అంటారు. అది తెలంగాణ వ్యతిరేకమని ఎవరు అన్నారు? కాంగ్రెస్ ఇచ్చిందే, కాంగ్రెస్ తెలంగాణ. జై తెలంగాణ ఎందుకు అన్నారు మరి? ఎవరద్దా అనంద అన్నారా? ఎక్కడ సందర్భం వచ్చిన దగ్గర అంటున్నారు. ఇప్పుడు ఏమన్నే మొత్తము మీలాంటి వాళ్ళు 1-2 ఉదాహరణలు మినహాయిస్తే, ఎందుకంటే మీరు ఆ రోజు లెక్చరర్ల సంఘం నుంచి మీరు ఉన్నారు కాబట్టి, ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మీకు వస్తుంది. అది ప్రారంభంలో ముగింపు అదే వస్తుంది, ఇంకా వేరే రాదు మీకు. కానీ మిగతా వాళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇవాళ ఎంతమంది జై తెలంగాణ అంటున్నారు? ఇక అది వాళ్ళని అడగాలి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అంటోని యొక్క అట్లా పొన్నం ప్రభాకర్ ఏమైనా శంకిస్తావా? ఆయన తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి మధుయాషి గౌడ్ ఏమైనా అంటే శంకిస్తామా? వాళ్ళిద్దరు ఏం క్వశ్చన్ చేయలేము. అట్లాంటి ఇప్పుడు సందర్భం కూడా ఉంటుంది. తెలంగాణ అనేది గుండె నిండా నింపుకున్న నుంచి అది ఆటోమేటిక్గా వస్తుంది. తెలంగాణ అంటే ఇంకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకున్నానికి రాదు. ఈ బడ్జెట్లో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి అన్ని విమర్శలు చాలా వచ్చినాయి. నేను కూడా చూసిన. నిన్న అనంతరావు గారు కూడా మాట్లాడి 20,000 కోట్లు ఇస్తానని 12,000 కోట్లకి ఎందుకు ఆపినా? సరే, 12,000 కోట్లు కాదు, 20,000 కోట్లు కాదు, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ఇంత ఉండాలా అనేటువంటిది ఏదైతే ప్రపోజల్ ఉండదో ఇది అంత సమంజసం కాదు. ఎందుకంటే నీడీ ఉంటాడు. ఇప్పుడు బీసీలలో 56% ఉన్నారు. 56% పక్కన పెట్టగలుగుతామా? 56%లో మోర్ దెన్ 50% ఆర్థికంగా వెనుదన్ను ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఎవడైతే నీడీ ఉంటాడో వాడిని దృష్టిలో పెట్టుకొని ఓ క్యాలిక్యులేషన్. అందుకే ఈ సర్వే
వల్ల ఇప్పుడు కేసీఆర్ కూడా అక్కడ సర్వే చేసినాడు. ఇది 2014 అని వచ్చిన సకల వెంటనే జన సర్వే సకల జన సర్వే చేసినాడు. మొన్న మా పార్టీ కూడా అంటే మా ప్రభుత్వం కూడా చేసినది. ఈ సర్వే ఎందుకు పనికి వస్తామంటే నీడి ఎవడు ఎంత శాతం ఉన్నది అనేది. సో దాన్ని బట్టి మేము బట్టి గారు చెప్పేది ఏంటంటే నీడికి తగ్గట్టుగా కాకపోయినా దగ్గరలో బీసీకి కూడా కేటాయించడం, ఎస్టీకి కూడా కాదు. సో కంపారిటివ్లీ బీసీలతో పోలిస్తే ద పర్సెంటేజ్ ఆఫ్ ది పూర్ పీపుల్ లేకపోతే నీడీ పీపుల్ విల్ బి మోర్ ఇన్ ద ఎస్టీ అండ్ ద ఎస్సీ. బ్యాక్వర్డ్ క్లాస్ పేరుకే కావచ్చు కానీ చాలా ఫార్వర్డ్ క్లాస్ లేదా ఇలా గౌండ్లోళ్ళు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, లేకపోతే మున్నూరు కాపులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు కొన్ని రీజాల. సో వీళ్ళన్నీ కొన్ని కులాలు బాగా నీడి. ఎవరికైతే ఎంబీసీలకు నీడి యాక్చువల్ చెప్పాలంటే బీసీలలో కూడా ఎంబీసీలకు ఎక్కువ నీడి మామూలు బీసీల కంటే. గౌడ్స్లో మళ్ళీ తాళ్ళెక్కి బతికేటోనికి వానికి ఏదే ఉన్నాడు. పర్సెంటేజ్ ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి బడ్జెట్ అనేది ఒకేసారి ఇంత పర్సెంటేజ్ అని ఉండదు. అయితే దాన్ని కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. ఆడ కూర్చున్నటువంటి ఇప్పుడు మమతా బెనర్జీ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఆయన రైళ్ళన్నీ పశ్చిమ బెంగాల్ పోయినాయి, లాలూ ప్రసాద్ ఉన్నాడు బీహార్ పోయినాయి. సో అది ఉంటుంది. ఇలా బీసీ ఆడ కూర్చొని ఉంటే ఒక తిరిగి ఉంటుంది, ఎస్సీ కూర్చుంటే ఉంటే ఓసీ కూర్చుంటే వదులుతాయి. లోపల ఎక్కడో ఉంటుంది కదా మా వర్గాలకు చేయాలనేది. సో బట్టన్న కూడా కొంత ఎస్సీ ఎస్టీ పట్ల కొంత ఎక్కువ కన్సర్న్ కనిపిస్తుంది కదా, కన్సర్న్ కనిపిస్తుంది. సో మంచిదే, నేను కూడా ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే అంత్యోదయం లాస్ట్ వాడు ఉన్నాడో వానికి చేరలేదు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనేటువంటిది అట్లా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసము బడ్జెట్ రూపకల్పన జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే ప్రాధాన్యత క్రమం లోపించింది. దీన్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాం. డెఫినెట్గా బట్టి గారితో సీఎం గారితో మాట్లాడి ఈ ప్రాధాన్యత క్రమం ఎట్లా ఉండాలనేటువంటిది మేము మా పార్టీ పరంగా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు, మా రియాజ్ లాంటి వాళ్ళు, లేకపోతే దయాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా కొంతమంది, లేకపోతే ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అనుభవస్తులు, మధు యాష్కి లాంటి వాళ్ళు, లేకపోతే ఈవెన్ మినిస్టర్స్ అంతా కూడా ఇది పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, తర్వాత సురేఖ గారు వీళ్ళందరూ పోయి బీసీ ఎమ్మెల్యేలు అందరూ పోయి కలిసి బడ్జెట్లో కొంత బీసీకి పెంచమని అడిగారు. సో దాని యొక్క రివైజ్డ్లో ఏమన్నా మళ్ళీ మార్పులు చేర్పులు డెఫినెట్గా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ 6 గ్యారెంటీలకు మునుపటి కంటే తగ్గినాయి. అంటే 6 గంటలు తగ్గడం అంటే నేను అనేది దాన్ని పోయినసారి 56,000 కోట్లు అంటే ఈసారి 50కే పరిమితం చేసినట్లు ఉన్నది. 6,000 కోట్లే కదా, 6,000 కోట్లు. అది ఏమో అమలవుతుందో తెలియదు కానీ నెంబర్ అన్న కనీసం నెంబర్ అని అంటే ఇప్పుడు కొన్నిట్లలో పెరిగినాయి, కొన్నిట్లలో సంక్షేమం తగ్గింది. అభివృద్ధి వైపు కొంత పెంచేటువంటి అవసరం కోసం అట్లా పెంచి ఉండొచ్చు. ఇది నేను చెప్పిన కదా పర్మిటేషన్ కాంబినేషన్ ఇది లెక్కలలో అట్లా ఉంటుంది. బట్ నేనేంటంటే అల్టిమేట్గా దీంట్లో ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత నిజంగా గ్రౌండ్ చేరింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 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 ప్రధానమైనది. ఇది ఎంత 12,000 కోట్లు బీసీలకు ఇచ్చినారు. మరి ఆ బీసీలకు 8,000 పోయినసారి ఇచ్చిన దాంట్లో పోయినసారి కూడా 11,000 ఇచ్చినారు. 3,700 కోట్లే అది గ్రౌండ్ చేరింది అనేటువంటిది ఒక ఆరోపణలు ఉన్నది. మరి అది చాలా తక్కువ కదా పర్సెంటేజ్. సో కాబట్టి అది నేను ప్రభుత్వం మీద దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మీరు కేటాయించినటువంటి కేటాయింపుల్లో ఎంత డబ్బు ఉన్నదో అంత గ్రౌండ్ చేరేటట్టుగా ఈసారి జాగ్రత్త తీసుకుంటే ప్రజలు రేపు మన పట్ల సానుకూలంగా ఉంటారు. లేకపోతే ఎక్కడో చురుకబెట్టే కాగా పెడతారు. రైట్, చాలా ఓపెన్గా చెప్తున్నారు. కానీ ఇంకొక మాట, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల లేకపోతే ముఖ్యమంత్రి నిర్ణయాల విషయంలో కొంత మన మూసీ రివర్ ఫ్రంట్ కానీ లేకపోతే కొన్ని అపార్ట్మెంట్లు కూలిస్తారనే ఒక చర్చ జరుగుతున్నది కదా, ఆ విషయంలో కొంత గందరగోళం. ఎందుకు ఇంత గందరగోళం ఉన్నది? ఒకటి ఏమవుతుందంటే మా దగ్గర టీమ్ స్పిరిట్ లేదు, కనిపిస్తుంది. కరెక్ట్, టీమ్ స్పిరిట్ లేదు. ముఖ్యమంత్రి గారు సరే మంచి చేసినా చెడు చేసినా కాపాడుకోవాలి కదా, మరి మద్దతు బ్యాంచోతనాలని తెలంగాణలో సామెత ఉంటుంది. సో నా వారి కోసం మీరు చూడండి, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి ఒక తేడా చెప్తాను నేను. మోడీని ఎన్ని తప్పులు చేస్తున్నాడు ఇంటర్నల్ మాట్లాడుతున్నప్పుడు నా స్నేహితులు కూడా ఉన్నాడు. నేను ఇంత పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాడు చాలా మంది స్నేహితులు. ఓపెన్గా ఎవరు విమర్శించారు, ఇంటర్నల్గా భయంకరమైనటువంటి విమర్శ ఉన్నది. ఈవెన్ ఆర్ఎస్ఎస్ మీద, ఆర్ఎస్ఎస్లో కూడా చాలా అసంతృప్తి ఉంది మోడీ మీద. కానీ బయట ఎప్పుడు అన్నారు, మా వాళ్ళు లోపల తక్కువ మాట్లాడతారు, బయట ఎక్కువ మాట్లాడతారు. ఎవడన్నా ఇబ్బందులు ఉండాలంటే పోనీగా బాయిల పడ్డ మీద 4 రాళ్ళు అన్నట్టు. ముఖ్యమంత్రి గారు
ఒక ప్రకటన చేసిండ్రు. దాని మీద మంత్రివర్గం ఇప్పుడు నేను పోయి మాట్లాడుతున్నాను అలాంటి వాడు రియాజ్ లాంటి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం. స్పోక్స్ పర్సన్ నిన్న మీటింగ్ అయింది, మా సావంత్ గారు మీటింగ్ తీసుకున్నారు, మేము అందరం మాట్లాడుతున్నాం. కానీ మీడియా మీరు ఎంత చూపెడతారు మమ్మల్ని? చెత్తకోట్లింగాలో మీరు మా బోర్లింగం, మమ్మల్ని ఎక్కడ చూపెడుతుంది మీడియా? అదే ఒక ముఖ్యమంత్రిగా సపోర్ట్గా ఒక మంత్రి, ఒక ఉత్తమ్ రెడ్డి గారో, ఒక శ్రీనివాస్ రెడ్డి గారో, ఒక పొన్నం ప్రభాకర్ గారో, ఒక కొండా సురేఖ గారు మాట్లాడితే దానికి మీడియా నుంచి వస్తుంది. ఈ టీమ్ స్పిరిట్ మా టీంలో లేదు అసలు. ముఖ్యమంత్రి గారు చెప్తూనే 3 గంటల సేపు చెప్పిండు, దాని మీద మంత్రులు ఇవాళ మీటింగ్ పెట్టాలి కదా. అదే విషయం నిన్న మా సావంత్ గారి దగ్గర డిస్కషన్ అయింది పార్టీ పరంగా. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఒక లీడ్ తీసుకునే ఉద్దేశంలో ఉన్న తప్పనిసరిగా ఆ టీమ్ స్పిరిట్ మీకు ఇప్పుడు బయటికి ఏంటంటే ప్రతిపక్షాలకు అదొక వరంలాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే నేను ఇవాళ కాదు, నేను 2 సంవత్సరాల క్రితం మీరు రికార్డ్ తీయొచ్చు, 2 సంవత్సరాల క్రితము దాదాపుగా అది భూపాల్పల్లిలో ఒక మీటింగ్లో మాట్లాడినా. ఆ మీటింగ్లో నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడకుండా ఆయనకు డిఫెన్స్లో ఎవరు పోతలేరు. ఈ కార్యకర్త దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, ఈ ఎమ్మెల్యే పక్కన కూర్చున్నటువంటి గంటా సత్యనారాయణ గారికి మీ అందరి బాధ్యత ముఖ్యమంత్రి గారి సపోర్ట్గా, ప్రభుత్వానికి సపోర్ట్గా, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా మీరు అందరు మాట్లాడండి, అప్పుడే టీమ్ స్పిరిట్ అవుతుందని చెప్తారు. ఇది వచ్చి రాహుల్ గాంధీ చెప్తారండి, మనకు ఉండాలా? ఎందుకు లోపించిందంటారు మరి అది? మీరు ఇందాక మాట అడిగింటారు, ఆయన కలుపుకొని పోతలేడా వీళ్ళకి ఇగో ఉన్నదా అని ఇందాక అడిగిండ్రు ఆఫ్ ది రికార్డ్. నేను ఓపెన్ పైన రికార్డు చెప్తున్నా, రెండు ఉన్నాయి, సమన్వయ లోపం ఉన్నది. ఆ సమన్వయ లోపం సరిదిద్దుకోకుంటే డెఫినెట్గా మాకు అశనపాతం అవుతుంది. ఎందుకంటే క్యాబినెట్ లీడరు సీఎం కదా. డెఫినెట్గా వీ హ్యావ్ టు సపోర్ట్. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఏమన్నా విభేదం ఉంటే ఉండొచ్చు, కానీ వ్యక్తిగతం కాదు, ఇక్కడ సమిష్టి. పార్టీ ఉంటేనే, ప్రభుత్వం ఉంటేనే మేమంతా ఉంటాము. పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఆ మంత్రులు అయినా కూడా రేపు పార్టీ పోతే ఆ మంత్రి ఉండడు, ఈ వెంకటస్వామి ఉండడు కదా. కాబట్టి ఈ స్పిరిట్ ఉండాలి. సో ఈ స్పిరిట్ మీకు భారతీయ జనతా పార్టీలో కనిపిస్తుంది, టీడీపీలో కనిపిస్తుంది, ఇది టీఆర్ఎస్లో కూడా ఉంది. టీఆర్ఎస్లో కూడా కనిపించలేదు. ఎవడన్నా మాట్లాడుతున్నాడా? టీఆర్ఎస్ మంత్రులు ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించుకున్న మంత్రులు ఎవడు మాట్లాడుతున్నారు? ఒక కేటీఆర్, కేసీఆర్ తప్ప, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు మాట్లాడుతున్నారు? ఆ ఇంట్లో నుంచి ఆమె మాట్లాడతాను కూడా ఆమె బయటకు వచ్చి ఆమె తిడుతుండే. సో ఆడ కూడా గట్టినే ఉన్నది పరిస్థితి. టీమ్ స్పిరిట్ ఏం లేదు. ఆయన పోయి పాపం పెద్ద ఆయన పోయి ఆయన ముసుకేసుకొని పడుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఏందో ఎవరికి తెలియదు. ఆయన ఇప్పుడే కాదు, ఉద్యమ టైంలో కూడా అంతే ప్లాన్ చేస్తాడు ఆయన. ఉండి 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 ఒకసారి వచ్చి దామ్ అనిపిస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ పడుకుంటాడు. ఆయన స్టైల్ అది, వర్క్ స్టైల్ అది ఆయనది. ఇప్పుడే కాదు, నేను చాలా కాలంగా చూసినా, ఉద్యమ టైంలో చూసినా. ఆయన అనవసరంగా ఉట్టిగా వచ్చి 10 సార్లు సందర్భాన్ని బట్టి ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆయనది ఒక స్టైల్, ఆయన ఒక స్టైల్ దాన్ని. కానీ మిగతా ఇప్పుడు ఎంతమంది మంత్రులు అండి? ఇక్కడ 2 మంత్రులు ఉండరే హైదరాబాద్ సిటీ నుంచి. ఈ మూసీ గీసీలు మాట్లాడుతున్నారు కదా, హైదరాబాద్ సిటీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతున్నారు. ఎవరన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతుండా, లేకపోతే పద్మారావు గౌడ్ మాట్లాడుతుండా? శ్రీనివాస్ గౌడ్ అప్పుడప్పుడు ఏదో బీసీ విషయం మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడు బయటకు వచ్చేది బీసీ విషయం మాట్లాడుతున్నాడు. మిగతా నిరంజన్ రెడ్డి ఎక్కడ బాయే, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. సమయం వచ్చినప్పుడు సార్, ఇప్పుడు మీరు మమ్మల్ని ఎట్లా అన్నారో వాళ్ళకు కూడా ఆ టీమ్ స్పిరిట్ లేదు. ప్రజలు వీళ్ళని పట్టించుకుంటలేరు, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేరు. ప్రజలు పని చేసుకుంటూ పోతున్నారు. కొద్దిగా రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తారు ప్రజలు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మోకా చూసుకుంటారు ప్రజలు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తలేరు. ఎంతో కొంత అర్థమవుతుంది, డెఫినెట్గా అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూడండి, భారతీయ జనతా పార్టీ ఏమైనా చక్కగా ఉన్నదా? ఇవ్వని దారి వాడదు. 8 మంది ఉంటే 8 దారులు, 8 మంది ఎంపీలు ఉంటే 8 దారులు. అట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి. అంటే అసలు రాజకీయ యవనిక మీద సంతోషకరమైనటువంటి రాజకీయ పరిస్థితులు తెలంగాణలో లేవండి. సో వీటిని కాదనేదన్నా రాజకీయ శక్తి వస్తుందా, లేకపోతే ఆల్టర్నేట్ ఫోర్స్ వస్తుందా అనేటువంటిది చూడాలి. మరి తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా, తెలంగాణ బీసీల ప్రయోజనాల దృష్ట్యా, అణగారిన జాతుల ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళకి ఆల్టర్నేట్గా ఈ ముగ్గురు ఫెయిల్యూరే తెలంగాణ పట్ల. అది పరిస్థితి ఉంది. అలా నేను చర్చలో వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. నేను నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు కదా, అది 79 స్థానాలు. బహుశా దాంట్లో మీకు ఏ కాన్స్టిట్యున్సీ రావచ్చు? మొత్తం కాన్స్టిట్యున్సీలు నాయ అనుకోండి. ఆయన చెప్పిన లెక్క తప్పున్నది 179 అనేది, అయితే 180 అవుతుంది. తప్పు చెప్పినారు. ఎందుకంటే మన దగ్గర నాకున్న సమాచారం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈజ్ ట్రయింగ్ ఇట్స్ లెవెల్ బెట్. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకు కొంత ప్రభావం ఉన్నది కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఎంపీ సీట్లను పెంచాలనేది. హైదరాబాద్ను ఆనుకొని ఉన్నటువంటి ఇప్పుడు
5 చేవెళ్ళ, సికింద్రాబాదు, హైదరాబాదు, తర్వాత మన మెదక్, మల్కాజ్గిరి, ఈ 5 నియోజకవర్గాలను వాళ్ళకంటే హైదరాబాద్ పట్టు లేదు. సో మిగతా నాట్లలో కొంత పట్టుంది, వాళ్ళు గెలిచినారు కూడా. అదే అదే ఇప్పుడు మల్కాజ్గిరి వాళ్ళ ఎంపీనే, అది మెదక్ వాళ్ళ ఎంపీనే, తర్వాత చేవెళ్ళ వాళ్ళ ఎంపీనే, సికింద్రాబాద్, ఈ నాలుగును వాళ్ళు డబుల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. 8 చేస్తారు. అంటే ఒక 3 పెంచుతారు కనీసం. సో 3 పెంచితే అవుతుందండి 20 నియోజకవర్గాలు అవుతాయి. వెయితే దగ్గర పెరిగే అవకాశం లేదు. వరంగల్ అక్కడ ఇక్కడ పెరిగే అవకాశం మొత్తం ఆటు కూడా 30 దాకా తీసుకొస్తున్నారు కదా. 30 దాకా తీసుకొస్తే ఈ లెక్కన మరి ఆయన చెప్పిన లెక్క 179 కూడా తప్పే. ఎందుకంటే అది మన విభజన చట్టం ప్రకారం మనకు 9 నియోజకవర్గాలు రావాలి ఒక్కొక్క పార్లమెంట్లో. ఓకే, 9 నియోజకవర్గాలు వస్తాయి. దాని పక్కనే 153 అనుకున్నాం కదా, ఇవే ఉంటాయి. 17x9. కాబట్టి అది ఏందో లెక్క. మరి అమిత్ షా స్పష్టత ఉంది, స్పష్టత లేదు. అమిత్ షా గారికి ఉన్నదా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దాని మీద కమిటీ వేస్తే, పునర్విజయన కమిటీ వేసిన తర్వాత, ఏది మన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిటీ వేస్తే కానీ అదొక అంటే గైడ్ లైన్స్ ఇస్తే అప్పుడు కానీ మనకు కరెక్ట్గా వస్తుంది. బట్ పెరుగుతాయి అనేది చాలా స్పష్టము. పెరిగిన దాంట్లో ఎవరు ఎక్కడ పోతారు అనేటువంటిది కూడా తర్వాత తెలుస్తుంది. మాట్లాడదాం, మనం డెఫినెట్గా మాట్లాడదాము. ఓపెన్ డిబేటే కాబట్టి. ఎందుకంటే విపక్షాలతో కూడా అమిత్ షా మాట్లాడుతున్నారట. మీ పార్టీ కూడా వాళ్ళు ఉంటారు కదా, ఏమి చర్చ ఏమొచ్చింది ఏమిటనే విషయాలు వీలైతే కనుక. ఇప్పుడు మన దేశంలో తప్పనిసరిగా పెరగాల్సిందే. అవును. అయితే దీంట్లో ఒక ప్రధాన అంశం చెప్పి నేను ముగిస్తాను. ఈ జనాభా ప్రాతిపదికన కనుక పోతే దక్షిణాదికి నష్టం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడున్న వాటిని మేము డబుల్ చేస్తున్నాం, ఏదో 50% పెంచుతున్నాం అని అంటే అప్పుడు న్యాయం జరుగుతుంది. అదే డబుల్ చేయడమే, ఇక అదే 50% పెంచడమే అనే అనుకుంటున్నాము. అట్లా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. లేకపోతే సవితి తల్లి ప్రేమ అవుతుంది దక్షిణాది. జరుగుదని కోరు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో పాటుగా ఈ సమకాలీన రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.